కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంత వాసి ఒక ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ బటన్లు నొక్కారు, ఫేక్ సంక్షేమం అంటారు. ఏం చెప్తారు ఆయన వ్యాఖ్యల మీద? ఒక మాజీ ఉప ముఖ్యమంత్రిగా, ఈ ప్రాంత వాసిగా. అది వాళ్ళు చెప్పాల్సింది కాదు, ప్రజలు చెప్పాలి. ఎవరు ఫేక్ ముఖ్యమంత్రి, ఎవరు మోసగాడు అనేది ఈ రాష్ట్ర ప్రజల్ని ఇప్పుడు పోయి అడిగితే, మా నాయకుడు నిన్న కార్యకర్తల సమావేశంలో చెప్పాడు, ఇది కాదు కడపలో పెట్టి హంగు ఆర్పాటాలు చేసుకోవడం కాదు, మరి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళమనండి. ఏదైతే గతంలో నా శాసనసభ్యులందరూ కూడా గడప గడప ప్రోగ్రాం పెట్టి, మరి మేము ఈ సంక్షేమ పథకాలు మీకు అందాయా లేదా అని చెప్పి మా ప్రతి శాసనసభ్యుడు గడప గడపకు వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ శాసనసభ్యుల్ని గడప గడపకు వెళ్ళమని చెప్పండి, మరి ప్రజల నుంచి ఏ విధంగా స్పందన లభిస్తుందో ఒకసారి చూడండి అని చెప్పి కూడా చెప్పాడు. మరి అదే కాదు, ఫేక్ అనేది ఏ విధంగా ఫేక్ అని చెప్తారు మీరు? సంక్షేమ పథకాలు ఫేకా? ఈరోజు అందలేదా? 2,75,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి వాళ్ళ అకౌంట్లో జమ కాలేదా? మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉండి మరి సంక్షేమ పథకాలలో ఎక్కడన్నా అవినీతి జరిగిందని ఎవరైనా ఆరోపణ చేశాడా? ఒక్క ఆరోపణ అన్న? అంత ట్రాన్స్పరెంట్గా ఎక్కడ మధ్యవర్తులు లేకోకుండా, దళారీ వ్యవస్థలు లేకోకుండా డైరెక్ట్గా ఆ బెనిఫిషరీ అకౌంట్కు డబ్బులు జమ చేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిదే. గతంలో ఎప్పుడు మనం చూడలేదు. గతంలో అనేక సందర్భాలు మనం చూసాం. ఏ ఒక్క సంక్షేమ పథకము పైనుంచి రిలీజ్ చేస్తే క్షేత్రస్థాయికి చేరేటప్పటికీ ఒక 20% మాత్రమే, 100 రూపాయలు పైనుంచి విడుదల చేస్తే కేవలం క్షేత్రస్థాయికి ఆ బెనిఫిషరీకి 20 రూపాయలు మాత్రమే అందే పరిస్థితి ఉండేది. ఒకానొక సందర్భంలో ఆనాటి ప్రధానమంత్రి మన రాజీవ్ గాంధీ గారు కూడా చెప్పారు, మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, కానీ క్షేత్రస్థాయికి చేరేటప్పటికీ మరి ఈ రకంగా 20% మాత్రమే అందుతున్నాయి అని చెప్పి. అవన్నీ కూడా నిర్మూలించి మధ్యవర్తులు లేకోకుండా, దళారులు లేకుండా, కుల మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మరి సంక్షేమ పథకాలు అందించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బటన్ నొక్కి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో ఈరోజు అమ్మఒడి రూపంలో 15,000 రూపాయలు రిలీజ్ చేస్తే ఆ 15,000 రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో జమ చేసిన పరిస్థితి. వాళ్ళు అలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా లేనటువంటి విధంగా. మరి దాన్ని ఏ రకంగా మీరు ఫేక్ అంటారు? ఫేక్ సంక్షేమ పథకాలు అంటారు?